లోకేష్ గారు అసలు ఏం చేయాలో ఒకసారి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళందరికీ ఒక సిస్టమ్ అడిగి తీసుకుంటే 1,00,000 అభిప్రాయాలు వస్తాయి. ఎందుకంటే విచిత్రం ఏంటంటే నిన్న ఆయన ఈ సమీక్షలు చేస్తున్నారు. ఇదివరకు కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు కాబట్టి లోకేష్ పాదయాత్రలో హామీ ఇచ్చాడు కాబట్టి ఆయన పదే పదే కార్యకర్తల మీటింగులు ఫాలోఅప్ చేస్తున్నాడు. అలాగే ప్రజల అభిప్రాయాలు ఎప్పటికప్పుడు ప్రజల బాధలు అది తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేం పని అడగడం భయమే, చిరాకే. అదే సందర్భంలో జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు అడుగుతుంటారు. అది చెయ్యాలా, ఒకసారి కాబట్టి రెండోసారి చేస్తారు. అందుకని కనీసం 100 అప్లికేషన్స్ వస్తే ఒక 10 అన్న పరిష్కారం అవుతుంటే అది కొంత ఫీలింగ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో తను ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనినే ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజా దర్బార్లు నిర్వహించాలంటున్నాడు. ఆ దర్బార్లు వీళ్ళు నిర్వహించినటువంటి వాళ్ళు మొన్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డినో లేకపోతే పరిటాల శ్రీరాము ఇట్లాంటి వాళ్ళని క్వశ్చన్ చేశాడు బీటెక్ రవినో. ఇప్పుడు అకస్మాత్తుగా మరి వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్లో ఏమో తెలియదు కానీ లోకేష్కి వ్యతిరేకంగా ఎవడో రాశాడంటే గొట్టంగాడు షోకాజ్ నోటీసులు ఇచ్చారని. షోకాజ్ నోటీసులు ఎందుకు ఇస్తారు? ఇందులో పల్లా శ్రీనివాస్ని రాష్ట్ర అధ్యక్షుని అడిగారు. వాళ్ళని అడగండి అసలు వివరం ఏంటో. ఇప్పుడు ఒక వారం ఎప్పుడో మిస్ అయిందంటే ఒక అర్థం ఉంది. 3 వారాలకు పైగా వరుసపెట్టి సమావేశాలు నిర్వహించట్లేదంటే నిర్లక్ష్యం చేస్తున్నట్టే. కార్యకర్తలు నిర్లక్ష్యం చేస్తున్నట్టు, ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నట్టు. ఆ ఏరియా వాళ్ళు మన దగ్గర దాకా రావడం ఎందుకు, అక్కడే ఉండాలి కదా అని చెప్పారు. దానికి ఇంకేముంది, ఈయన షోకాజు నోటీస్. అసలు షోకాజు నోటీస్ ఇవ్వడం ఏంటి, మన నాయకులకి ఇవ్వడం ఏంటి, ఆ లెక్కనైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్లో ఏంటి, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్లో ఏంటి, ఇవి ఇప్పుడు చివరికి తెలుగుదేశం వాళ్ళే లోకేష్ చేసేదాన్ని తిట్టడం అంటే అది తెలుగుదేశం హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరో తిట్టరు. ఈ నాయకుల పట్ల అపార ప్రేమ ఉండి లోకేష్ను కూడా ఆఫ్టర్ ఆల్ అని చూసేవాళ్ళు మాత్రమే తిడతారు. అది విచిత్రమైనటువంటి పరిస్థితి.